అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్యసభ అవకాశం ఇచ్చిన మన ప్రీతమ ముఖ్యమంత్రి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి మొదట ధన్యవాదాలు. అలాగే మన రాజంపేట, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా మన ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. వీరందరి సహకారంతోనే అలా మా కుటుంబం, మా అన్న మేడ మల్లికార్జున రెడ్డి ఆయన రాజకీయ ఆయన కష్టపడినందువల్లనే మాకు మేడా కుటుంబానికి గుర్తింపు రావడం. కానీ నాకు ఈరోజు ఈ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి కారణం కూడా ముఖ్యంగా మేడా మల్లికార్జున రెడ్డి గారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మా కుటుంబం వల్ల, మన రాజంపేట ప్రజల వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయనకు కూడా మనసులో నేనంటే చాలా ఉంది, కానీ ఇన్ని రోజులకు అవకాశం వచ్చింది. ఇంత ముందు కూడా అవకాశం వచ్చినా కూడా ఆయన ఈసారి లేదు, తప్పకుండా ఉండాలని అవకాశం ఇవ్వడము సరే నేను కూడా సంతోషంగా స్వీకరించాను. ప్రజెంట్ ఉన్న పొజిషన్లో పార్టీని కాపాడుకోవాలి. అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పార్టీ కోసం, జగనన్న కోసం నేను సర్వ శక్తులు పోరాడి మళ్ళా పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ ప్రకటించిన ఆకేపడి అమరన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని జగనన్నను మరి మళ్ళా మంచి మెజార్టీతోటి సీఎం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కష్టపడి వర్క్ చేస్తాను. ఆయనకు కృతజ్ఞతగా రాజంపేట ఎమ్మెల్యేని గెలిపించుకొని జగనన్నకు థ్యాంక్స్ చెప్తాను. రాలేదు కానీ ఇదే ఫస్ట్ టైము. చూసుకొని 18 కూడా జగనన్న అవకాశం ఇచ్చారు. ఆ రోజు వద్దనుకున్నా, 20లో ఇచ్చారు, వద్దనుకున్నా. లేదన్నా వెనక కాదు, ముందు ఉండాలి, అన్న ఉంటే ఉన్నాయి, నువ్వు కూడా ఉండాలి, అన్న ఉండాలి, నువ్వు ఉండాలి అని జగనన్న గారు ప్రేమగా ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశయాలకు పార్టీ అభివృద్ధి కోసం చట్టసభలో నా శాయశక్తుల లీడర్ సీనియర్స్ ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో సాధ్యమైనంత వరకు మన ప్రాంతాల అభివృద్ధి గురించి నేను ఫైట్ చేస్తాను. మాత్రం అవకాశం ఉన్నా యాక్చువల్గా మనకు కొన్ని డెవలప్మెంట్స్ ఇంకా మెడికల్ కాలేజ్ రావాలి. ఆల్రెడీ మొన్న సీఎం గారితో చాలా మాట్లాడడం, 2-3 సార్లు జరగడంలో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ మన డ్యామ్ తెగిపోయింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ ఆయన వేరే బిజీలో ఉండి తెలంగాణ కాంట్రాక్టర్ కాబట్టి 6 months నుంచి స్లోగా ఉంది. ఆయన ఇప్పుడు ఎలక్షన్ అవుతానే, ఎంపీ ఎలక్షన్ అవుతానే స్టార్ట్ చేస్తానని చెప్పారు. నేనే మాట్లాడాను. తప్పకుండా ఆయన అది కూడా 2 yearsలో కంప్లీట్ అవుతుంది డ్యామ్. ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ గురించి కూడా అడిగాను సీఎం గారికి. మోస్ట్లీ ఆయన సీఎం గారి ప్రోగ్రామ్ గూడూరు, రాజంపేటలో పొలిటికల్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో అనౌన్స్ చేస్తారు. నేను రాజంపేటకు రింగ్ రోడ్ అడిగాను. ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ కావాలి. మెడికల్ కాలేజీ మాకు అన్యాయం జరిగింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొంత మాకు న్యాయం జరగలేదు. అంటే ఆ రోజు కూడా నేను, మీకు అందరికీ తెలుసు లేదో, నేను గట్టిగా ఫైట్ చేసింది నేనే అక్కడ. ఆ రోజు సీఎం గారి దగ్గరికి నేను చాలా ఫైట్ చేశాను. కాకపోతే అన్న సీఎం గారు కానీ, పెద్ద అధికారులు, కమిటీలు కానీ ఏంటంటే రాయచోటి హెడ్ క్వార్టర్ సేమ్ ఒక్క పదం మీదనే రాయచోటికి వెళ్ళడం జరిగింది. కానీ మొదటి నుంచి నేను చాలా బ్రిటిష్ హయాం నుంచి సబ్ డివిజన్ ఉంది, ఇక్కడే ఇవ్వాలి అని నేను చాలా ఫైట్ చేశాను. కానీ నా 1 seat సరిపోలేదు. కానీ దాని ఫోర్ఫుల్గా మీకు అభివృద్ధి చేస్తానన్నా ఎలాంటి ఇబ్బంది జరగదు. రాజంపేట అభివృద్ధికి నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాల వల్ల నేను కొన్ని చేయలేకపోయాను. తప్పకుండా మీకు రాజంపేటకు మీరు అడిగినట్టేనే నేను హెల్ప్ చేస్తాను అని ఆయన మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వారే సీఎం గారే కొన్ని అనౌన్స్ చేస్తారు. అందుకే వారి దృష్టితో చెప్పి వారితోటే చెప్పించాలని ఉద్దేశంతో ఉన్నాం. అది ఎంపీ గారు నేను మాట్లాడుకున్నాం, మిథున్ రెడ్డి గారు. తప్పకుండా రాజంపేటకు భవిష్యత్తు నెక్స్ట్ 5 years మేము ఏం చేసామో చెప్పి చూపిస్తాం. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరే అడగచ్చు, మీరు ఏం చేశారు 5 ఏళ్ళని నన్ను అడగచ్చు. డెఫినెట్గా నా శాయశక్తుల, నా స్వార్థానికి వాడుకోకుండా శాయశక్తుల మొట్టమొదటి మన టెంపుల్స్ నాకు చాలా అవగాహన ఉన్నాయి. చాలా విషయాలు చేయాలి మన ప్రాంతానికని. అజంపేటకే కాదు, అటు కడప సైడ్ కానీ, అటు తోటూరు సైడ్ కానీ, అంతా మన ప్రాంతం. నేను రోజు చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగిన ప్రాంతమే. మొట్టమొదటి కోదండరామ దేవాలయానికి కానీ, ఇక్కడ అన్నమయ్య పుట్టిన ప్రాంతానికి కానీ, మన స్వామినాథ స్వామి టెంపుల్, ఆ టెంపుల్ టీడీలో చేరాలని చాలా ప్రయత్నం చేశాను. అవకాశం వచ్చింది. ఇంకా డెవలప్మెంట్ విషయంలో కాన్సన్ట్రేట్ చేస్తాం. అలానే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, టీఎన్ఎస్ఎస్, యాక్చువల్గా అది నా కళ. 20 years నుంచి నా కళ. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నేను అది చేయించాలని వెనక వర్క్ చేస్తున్నా. కానీ ఈరోజు మనకు రాజకీయంగా నాకు అవకాశం వచ్చి నేను కూడా ముందుండే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని రోజులు వెనకే ఉండి చేస్తూ వచ్చా చాలా విషయాలు.
భవిష్యత్తులో రాజంపేట గురించి డెవలప్మెంట్ గురించి నేను కూడా ఇంకా ముందుండి లోకల్గా ఎమ్మెల్యే గారితో సహకారంతో నేను కూడా ముందుండి ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి, ముఖ్యంగా మిథున్ రెడ్డి గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. వారి సహకారము, ఆయన ప్రోత్సాహం కూడా నాకు ఇది ఉంది. ఈరోజు నేను ముందుకు రావడానికి నేను ఎంతసేపు అనుకుంటాను, వద్దు అవసరం లేదు, మల్లికార్డు ఉన్నారు కదా అనుకుంటా ఉండేవాడిని. మిథునన్న కూడా నాకు బాగా సహకరించి, లేదన్నా రావాలని 9 నెలల నుంచి నాకు వెనుకబడి ఉన్నాను. కాబట్టి జగనన్న మన మిథునన్న కూడా ధన్యవాదాలు. సిద్దిరెడ్డి గారికి కూడా, ఆయన పెద్ద ఆయన సహకారం కూడా ఉంది నాకు. అట్లానే కమిటీ అందరూ పెద్దలందరికీ సహకారం కూడా ఉంది. సిఎన్ఎస్ఎస్ కంప్లీట్ చేయడము, కెనాల్స్ కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకు వాటర్ ఇవ్వగలం మనం కొత్తగా రాజంపేట గుంటూరుకి. అదే నిజంగా నా డ్రీమ్ ప్రాజెక్టు. డెఫినెట్గా దాన్ని సాధించేదానికి నెక్స్ట్ 5 ఏళ్లలో కంప్లీట్ చేయించి నా పేరు ఉండాలా, నేను కూడా ఈ ప్రాంతవాసిగా, మీ అందరి వాసిగా ఉండాలని కోరుకుంటున్నా. అలానే కడప అండ్ రేణుగుంట ఆల్రెడీ టెండర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫారెస్ట్ అప్రూవల్స్లో పెండింగ్ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్స్ 6 lanes 4 lanes అది కంప్లీట్ అయితే మనకి ఈ ఉన్న రోడ్లు కూడా చాలా ట్రాఫిక్ తగ్గి మనకు లోకల్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఫారెస్ట్ అప్రూవల్స్లో ఉన్నాయి. April 2 నుంచి 3 నుంచి నేను కూడా రాజ్యసభలో తిరుగుతుంటాను కాబట్టి, ఢిల్లీలో తిరుగుతుంటాను కాబట్టి, ఏ అప్రూవల్స్ ఉన్నా పెండింగ్ ఉన్నా అన్నీ కంప్లీట్ చేసి తొందరగా కంప్లీట్ చేసి 2.5-3 yearsలో కంప్లీట్ చేసి రోడ్లు ఓపెన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం. రాజంపేట ప్రజలు మర్చిపోలేను. నాకు ఎందుకంటే దీనివల్లే నాకు ఈరోజు ఇంత పెద్ద అవకాశం వచ్చింది. నేను రుణం తీర్చుకుంటా. అలానే రాజంపేట టౌన్ కూడా బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్స్ కానీ నా సర్వశక్తిలో ప్రయత్నం చేస్తా. జగనన్న గారి సహకారంతో, ఆయన సీఎం గారితో, ఆయన ఎంత అవసరమో అన్నా అంత కూడా లోకల్ ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారితో కలుపుకొని వర్క్ చేస్తాము. మేమందరం కష్టపడి వర్క్ చేస్తాం.